హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గండికోట ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, చూడవలసిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం. నేను హైదరాబాద్ నుండి గండికోట వెళ్తున్నాను. ముందుగా జమ్మలమడుగు చేరుకోవాలి. అక్కడ నుండి గండికోట 16 కిలోమీటర్లు ఉంటుంది. గండికోట చేరుకోగానే ఎంట్రీలోనే హరిత హోటల్స్ అండ్ అదర్ హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రైసెస్ 2000 to 2500 వరకు ఉంటాయి. గండికోట ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ వెళ్తే క్యాంపింగ్ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. క్యాంప్కి ప్రైసెస్ ఫిక్స్డ్గా ఉండవు, డిమాండ్ బట్టి ప్రైసెస్ ఉంటాయి. క్యాంపింగ్ నుండి వ్యూ కూడా చాలా బాగుంటుంది. గండికోట ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోనే కేవలం గండికోటలోనే పెన్నా నది ఎర్రమల కొండల మధ్య చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. ఎర్రమల కొండల మధ్య ఏర్పడిన గండి కారణంగా గండి కొండలు అని పిలిచేవారు. పెన్నా నది నంది హిల్స్లో పుట్టి ఈ ప్రదేశంలో ప్రవహిస్తుంది. నెల్లూరులో సముద్రంలో కలుస్తుంది. సహజంగా ఏర్పడిన అందాల లోయను చూడడానికి పర్యాటకులు తరలి వస్తుంటారు. 12వ శతాబ్దంలోనే చోళరాజులు ఎంత శత్రువు దాడులైనా ఎదుర్కొనే విధంగా నిర్మించారు ఈ కోటను. ఈ కోట ప్రధాన ద్వారం ఇదే. కోట లోపల ఆంజనేయస్వామి ఆలయం కనిపిస్తుంది. చుట్టూ లోతైన లోయలు, గ్రానైట్ శిల కొండలు, 300 అడుగుల దిగువన ప్రవహించే పెన్నా నది ఈ కోటకు రక్షణ కవచాలు. ఫోర్ట్ దాటాక ముందుగా మనకు కనిపించేది గండికోట చార్మినార్. చార్మినార్ నుండి ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ గండికోట జైల్ కనబడుతుంది. ఈ జైల్లో చాలా గదులు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు చాలా గబ్బిలాలు ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. జైల్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. జైల్ దాటాక ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మాధవరాయ ఆలయం వే కనిపిస్తుంది. ఈ ఆలయంలోనే సాహసం, పొలిమేర 2, రాధేశ్యామ్ షూటింగ్స్ జరిగాయి. ఈ ఆలయంలో ఏ మూర్తి లేరు, పూజలు కూడా జరగట్లేదు. ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి. అక్కడ నుండి ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ జుమ్మా మసీద్, కత్తుల కోనేరు, ధాన్యాగారం ఉన్నాయి. ఈ కోటలో మొత్తం 104 కోనేరులు ఉన్నాయి. పూర్వం యుద్ధం ముగిశాక కత్తులను ఈ కోనేరులోనే కడిగేవారట. అందుకే కత్తుల కోనేరు అని పిలుస్తారు. కోనేరు ఎదురుగా జుమ్మా మసీద్ ఉంది. ఈ మసీద్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. మసీద్ పక్కన ధాన్యాగారం ఉంది. ధాన్యాగారం పక్కన రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం నుండి మనం సన్సెట్ చూడవచ్చు. ఈ రంగనాథ స్వామి ఆలయంలో కూడా ఏ మూర్తి లేరు. ఈ ఆలయం దాటాక గండికోట గ్రాండ్ కానియాన్ కనబడుతుంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలామంది పర్యాటకులు తరలి వస్తుంటారు. ఇక్కడ నుండి సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ అబౌట్ గండికోట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.